అమెరికా, చైనా వెనక్కి తగ్గాయి. యుద్ధం మొదలైంది. దీన్ని ఆపరేషన్ చెంగిజ్ ఖాన్ అంటారు. తూర్పు రంగం భారత సైన్యం బంగ్లాదేశ్ యొక్క స్వాతంత్ర్య పోరాట యోధులతో కలిసి తూర్పు పాకిస్తాన్పై దాడి చేసింది. కేవలం 13 రోజుల్లోనే భారత సైన్యం పాకిస్తాన్ సైన్యాన్ని ఓడించింది. పశ్చిమ రంగం పశ్చిమ సరిహద్దులో కూడా భీకరమైన పోరాటం జరిగింది. రాజస్థాన్లోని లాంగేవాలాలో 120 మంది భారతీయ జవాన్లు వేలాది మంది పాకిస్తాన్ సైనికులను రాత్రంతా ఎదుర్కొన్నారు. భారత వైమానిక దళం సమయానికి చేరుకుని పాకిస్తాన్ ట్యాంకులను ధ్వంసం చేసింది. నౌకాదళం మరియు వైమానిక దళం పాత్రను యావత్ భారత జాతి ఎన్నటికీ మరువలేదు. చరిత్రలో నిలిచిపోయే ధైర్య సాహసాలు చూపించాయి. భారత నౌకాదళం బంగాళాఖాతం జలాల్లో పాకిస్తాన్ను దిగ్బంధించింది. భారత వైమానిక దళం పాకిస్తాన్ వైమానిక దళానికి భారీ నష్టం కలిగించింది. పాకిస్తాన్ ఓటమి డిసెంబర్ 16, 1971న పాకిస్తాన్ జనరల్ ఏ ఖాన్ నియాజీ 93,000 మంది సైనికులతో భారత లెఫ్టినెంట్ జనరల్ జగ్జీత్ సింగ్ అరోరాకు లొంగిపోయారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఒక దేశ సైన్యం ఇంత పెద్ద సంఖ్యలో లొంగిపోవడం ఇదే మొదటిసారి. బంగ్లాదేశ్ ఏర్పాటు ఈ యుద్ధం ఫలితంగా బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించింది. భారతదేశ విజయం ఈ యుద్ధంలో భారతదేశం ఘన విజయం సాధించింది. భారత సైన్యం యొక్క ధైర్యసాహసాలు ప్రపంచానికి తెలిసాయి. ఈ యుద్ధంలో దాదాపు 3,843 మంది భారతీయ సైనికులు మరణించారు మరియు 9,851 మంది గాయపడ్డారు. పాకిస్తాన్ తన నౌకాదళంలో సగం, వైమానిక దళంలో 4వ వంతు మరియు దాదాపు 3 వంతుల సైన్యాన్ని కోల్పోయింది. 1971 యుద్ధం భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ యుద్ధం బంగ్లాదేశ్కు స్వాతంత్ర్యాన్ని అందించడమే కాకుండా భారతదేశం యొక్క సైనిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది.